తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసింది. అయితే ఈ జారీ ప్రక్రియలో కొన్ని తప్పిదాలు జరిగాయని, దీనివల్ల అనర్హులకు కార్డులు మంజూరయ్యాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గుర్తించింది. గత 2 నెలలుగా బియ్యం పంపిణీలో జాప్యం కూడా జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటం లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 2027 రేషన్ దుకాణాల పరిధిలో పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా జారీ చేసిన కార్డులతో పాటు గతంలో ఉన్న పాత కార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారుల ప్రాథమిక పరిశీలనలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 92,135 మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి రేషన్ కార్డులోని లబ్ధిదారుల పేర్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.